ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి. ఎస్ హరీష, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో చివరి నిమిషం లోపల బిగ్ ట్విస్ట్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల రిమాండ్ విధిస్తారనేటువంటి ఒక చర్చ జరిగినప్పటికీ కూడా చివరి నిమిషంలో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అంటే ఇద్దరి షూరిటీలో 25,000 షూరిటీకి సంబంధించినటువంటి బాండ్స్ 25వ తారీఖు లోపు సమర్పించాలని చెప్పి వ్యక్తిగత షరతులతో కూడినటువంటి బెయిల్ ని కౌశిక్ రెడ్డికి మంజూరు చేయడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో అంటే తీవ్ర 18 గంటల పాటు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. 18 గంటల ఉత్కంఠకు ఎట్టకేలకు ఇప్పుడు తెరపడింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆనందం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఇక కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ విషయం లోపల సుదీర్ఘ వాదనలు దాదాపు 5 గంటల పాటు వాదనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. 3rd MM కు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ జడ్జి ముందు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో హైకోర్టు అడ్వకేట్ తో పాటు సీనియర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి సహోదర్ రెడ్డి, జనార్దన్, అదే మీ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ జడ్జి ముందు సుదీర్ఘ వాదనలు వినిపించిన తర్వాత ఈ నిర్ణయానికి రావడం జరిగింది. చివరి నిమిషం లోపల బెయిల్ మంజూరు కావడంతో కోర్టు ఆవరణ లోపల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ కుమారస్వామి.